ఈ పనసాకులతో మనం రెసిపీస్ ఏమీ చేసుకోవడం కుదరదు కాబట్టి వీటిని ఎక్కువగా ఇలాగా ఇడ్లీలు వేసుకోవడానికి, లేదంటే రైస్ ఉడికేటప్పుడు అందులో ఒక ఆకు వేసుకుంటే దాన్ని రసం అయితే అందులోకి దిగుతుందండి. అలా కూడా మనకి హెల్త్కి మంచిదే అనమాట. నేనైతే ఇలాగా పొట్లాల కింద చుట్టి ఇడ్లీలు అయితే వేసానండి. ఇంతకుముందు ఆకులు చాలా నున్నగా సాఫ్ట్గా ఉండేవండి. పట్టు ఆకులు ఎందుకో కొంచెం గరుకుగా ఉన్నాయి. పనస చెట్టు దగ్గరలో ఉన్నవాళ్ళు ఇలాగ పనసాకులు తెచ్చుకొని యూస్ చేసుకోండి, చాలా మంచిది. ఇవి వాడడం వల్ల మనకి హెల్త్కి అయితే బీపీ షుగర్లు అయితే కంట్రోల్లో ఉంటాయటండి. అలాగే కొలెస్ట్రాల్ కట్టా ఉంటాయి కదా, అలాంటి వాటిని కట్టా ఇది లేకుండా చేస్తుంది అన్నమాట. ఈ ఆకులతో బుట్టలు అయితే వేరేలా కూడా కట్టొచ్చండి, కానీ నేను సింపుల్గా అయిపోతుందని ఇలాగా పొట్లాల్లాగా అయితే కడుతున్నాను. వేరే విధంగా అయితే 4 ఆకులతో ఒక బుట్ట అయితే కట్టాలండి. అది ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ పనసాకు ఇడ్లీని రావులపాలెం సైడ్ అయితే పొట్టిక్కలు అని అంటారండి. అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. నేనైతే ఇలా సింపుల్గా పొట్లాల కింద అయితే చుడుతున్నాను. చూడండి, అన్నీ ఇలాగా చుట్టేసిన తర్వాత ఇందులో ఇడ్లీ పిండి వేసుకొని మనం ఇడ్లీల కింద పెట్టుకోవాలన్నమాట. అది నిలబడదు కాబట్టి ఇలా గ్లాస్లో పెట్టి వేస్తున్నాను. చేత్తో పట్టుకుని వేయచ్చండి, కానీ నేను ఒక చేత్తో వీడియో తీసి మూలని ఇలా గ్లాస్లో పెట్టి పిండి అందులో వేస్తున్నాను అనమాట. మొత్తం ఫుల్గా వేయకూడదండి, కొద్దిగా తక్కువ వేయాలన్నమాట, నిండా కాకుండా. ఎందుకంటే పొంగినప్పుడు పైకంట వచ్చేస్తుంది, అందుకనేసి జస్ట్ కొద్దిగా ఆకు కిందకు వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇడ్లీలు ఎలా అయితే మనం ఆవిరికి పెట్టుకుంటామో ఇవి కూడా అలాగే పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ పిండి ఒకరోజు పులిసింది అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇడ్లీలు కూడా చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకోవాలి. మీకు ఇలా పెట్టుకోవడం రాకపోతే గ్లాసు చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాస్లో పెట్టుకుని కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా ఒక 15 మినిట్స్ అయితే ఇడ్లీలు అయితే ఉడికిపోతాయండి. చూసారా ఎంత బాగా ఉడికినాయో. చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయన్నమాట ఇడ్లీలు. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలాగా మనం గుచ్చాం కదండి, అది తీసేస్తే ఆకైతే వచ్చేస్తుంది అనమాట. ఆ చిన్న పొల్లని తీసేస్తే ఇడ్లీలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకో ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి. చూడండి ఎంత గొల్లగా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నేనైతే పెరుగు అల్లం చట్నీతో అయితే వీటిని సర్వ్ చేశాను అనమాట. ఇడ్లీ షేప్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి, చూడడానికి చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.